ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించడానికి కీర్తన 23వ కీర్తన. పేజీ నంబర్ 463, కీర్తన 23వ కీర్తన. 6 వచనాలు ఉన్నాయండి. మార్చి చదువుకుందామండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేసి ఉన్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకైనా సేద తీర్చున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. చివరి వచ్చిన అందరూ కలిసి చదువుకుందాం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలో నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తాను. దేవుని సహాయం కోసం చిన్న ప్రార్థన చేసుకుందామండి. మరొకసారి ఉదయకాల సమయంలో వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. అయా నిలబడిన ఆయన మీద ఆశడు బలహీన ప్రభా, నాతో మా ప్రియులతో మీరు ఎంత గొప్ప దేవుడో తెలుసుకొని మేము ఆరాధించలాగన మీ సహాయం కోరుకుంటున్నాం తండ్రి. మీరే కృప చూపించండి, దయపాలించండి. చాలని దేవుడిగా సహాయపడుతూ రమ్మని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ 23వ కీర్తన చూసుకున్నప్పుడు మొట్టమొదటిగా అది భయం, శ్రమలు, బాధలులోంచి భయములోంచి చివరి వచనం 6వ వచనం వచ్చేసరికి నేను బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమంలో నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. ప్రతి ఒక్క భయం నుంచి, పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను నన్ను కాపాడి ఎలా ఆయన సన్నిధికి, ఆయన మందిరానికి నిన్ను నన్ను తీసుకొచ్చాడు. ఒక 5 విషయాలు ఈ కీర్తనలోంచి, ఒక 5 విషయాలు మీ మధ్యకి తీసుకురావాలని నేను ఇష్టపడతా ఉన్నాను. మొట్టమొదటిగా చూసుకుంటామంటే కీర్తన 23వ కీర్తన మొదటి వచనంలో యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. దేవుడు నిజంగా నిన్ను నన్ను ఎంత కాపాడుతూ వచ్చాడో ఆయన యొక్క కాపుదల గురించి చూసుకున్నప్పుడు మనము ఒకసారి చూసుకొని మనం ఆరాధన చేద్దాం. ఆయన యొక్క కాపురత్వం గురించి చూసినప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూద్దామండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టెను. ఇక్కడే అధ్యాయంలోనే మనం చూస్తాం కాపరి ఎలా ఉంటాడు, జీతగాడు ఎలా ఉంటాడు. గొర్రెలను మేపే విషయంలో అంత శ్రద్ధ తీసుకుంటారు. నిజంగా ఈ గొర్రెల కాపరి జీవితంలో చూసుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఆ గొర్రెలను మేపేటప్పుడు, వాటిని సంరక్షించేటప్పుడు క్రూరమైన జంతువులు వాటిని అటాక్ చేసేటప్పుడు వాటికి ఎలాంటి ఆపద లేకుండా తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా దాన్ని కాపాడే విషయంలో శ్రద్ధ తీసుకునే దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనం ఆరాధించే దేవుడు. నిజంగా నీ విషయంలో, నా విషయంలో మనము ఈ లోక సంబంధమైన అధికారంలో ఉన్నప్పుడు శత్రువైన అపవాది చేతిలోంచి నిన్ను నన్ను విడిపించడానికి ఆ గొర్రెల కోసం ఆ కాపరి ప్రాణం పెట్టాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను రక్షించడం కోసం తన ప్రాణాన్నే వెలగా పెట్టి నిన్ను నన్ను కొనుక్కున్నాడు. అందుకనే ఆయన మంచి కాపరి అయినందుకు ఆయన ఆరాధిద్దాం. ఇంకా చూసుకుంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20-21 వచనంలో కూడా ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం, 21వ వచనం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అని మన ప్రభువును నిత్య నిబంధన సంబంధం యొక్క రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్త యొక్క దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని స్థిరపరచును గాక. ఎంత గొప్ప దేవుడండి. యోహాను సువార్తలో అదే చూస్తా ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా అక్కడ మంచి కాపరి
అసలు గొప్ప కాపరి. ఈ గొప్ప కాపరి కూడా తన ప్రాణాన్ని అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సిలువ త్యాగం మనం చూస్తా ఉంటే, యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి నిజంగా నీ కోసం నా కోసం గనక ఆయన మరణించి తిరిగి లేకపోతే నీకు నాకు నిరీక్షణ లేదు సోదరి సోదరులా. ఇంత గొప్ప కాపరిని ప్రభా నీవు మంచి కాపరివై నన్ను విమోచించి నా కొరకు మీరు చెల్లించిన వెలకు నీకు వందనాలని ఆరాధన చేద్దాం. రెండోదిగా చూసుకుంటే హెబ్రీయుల పత్రిక గొప్ప కాపరిని చూసాం కదా. మూడోదిగా ఇంకొక మాట చూద్దామండి. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఆయన యొక్క కాపరత్వాన్ని గురించి చూసుకుంటా ఉంటే, ప్రధాన కాపరి, మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడవారిన మహిమా కిరీటం పొందెదరు. వీళ్ళారా, ఈ లోకంలో మనకి బ్రతకటానికి ఏ అర్హత లేని నీకు నాకు నా జీవితంలో ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు అంట నీకు నాకు వాడబారని మహిమా కిరీటం. ఈ లోకంలో కిరీటాల కోసం, ఈ లోకంలో బహుమానాల కోసం ఎంతో ప్రయత్నం చేస్తా ఉంటాం కదా. కానీ నీ జీవితంలో నా జీవితంలోనికి ఆయన ప్రత్యక్షమైనప్పుడంట నీకు నాకు వాడబారని కిరీటాన్ని ఇవ్వటానికి నిన్ను నన్ను నీకోసం నా కోసం వెల చెల్లించాడు. ఆయన మంచి కాపరి అనటానికి 3 మాటలు ఇస్తాం. మొట్టమొదటిగా గొర్రెల కోసం తన ప్రాణం పెట్టిన దేవుడు, గొప్ప కాపరి, అలాగే ప్రధాన కాపరి. ఇంత మంచి దేవుడు నీకు నాకు దేవుడు. ఆ దినం నిన్ను నన్ను విమోచించిన దేవుడు, నిన్ను నన్ను కాపుదల ఇచ్చి ఈ దినం సజీవ లిస్టులో ఉండి ఆయన సన్నిధికి తీసుకొచ్చినందుకు యెహోవా మీరు నాకు మంచి కాపరిగా ఉన్నందుకు మీకు వందనాలని ఆరాధన చేద్దాం. రెండోదిగా చూసుకుంటా ఉంటే ఇదే కీర్తన 23వ అధ్యాయంలోని 3వ వచనం ఒకసారి చూద్దామండి. కీర్తన నా ప్రాణమునకు సేద తీర్చుతున్నాడు. ఎప్పుడు ప్రాణానికి సేద అంటే అలసిపోయినప్పుడు, మన దగ్గర ఓపిక లేనప్పుడు, ఇంకా నేను నా స్థితి అంతా కూడా అయిపోయినప్పుడంట నా ప్రాణమునకు ఆయన సేద తీర్చే దేవుడు. ఒకసారి మనం కీర్తన 51వ కీర్తనలో దావీదు గారు ఆ కీర్తనలో యొక్క తను దేవునికి దూరమైనప్పుడు ఆ స్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ అంటాడు, నీ రక్షణానందాన్ని నాకు మరలా పుట్టించుము. నిజంగా దేవునికి దూరమైన మన జీవితాల్లో సొలసిన నీ నా జీవితాలని సేద తీర్చే దేవుడు. అక్కడ ఇంకో కింద వచ్చిన 23:3లో ఉంటది, తన మార్గమును బట్టి నీతి మార్గంలో నడిపించే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన మంచి కాపరి అనే దేవుడు. రెండోది సేద తీర్చే దేవుడు. అక్కడే నీతి మార్గంలో నడిపించే దేవుడు. మన నడక సరిగా లేదు, కానీ నిన్ను నన్ను రక్షించుకున్న దేవుడు నీకు నాకు నడక నేర్పాడు. కాపాడిన దేవుడు, రక్షించిన దేవుడు, నీకు మంచి కాపరైన దేవుడు. రెండోదిగా చూసుకుంటా ఉంటే నీతి మార్గంలో మనల్ని నడిపించడానికి 25వ కీర్తన 10వ వచనం ఒకసారి చూద్దామా. 25వ కీర్తన 10వ వచనం. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో యెహోవా త్రోవలన్నీయు సత్యములనై ఉన్నాయి. నిజంగా రక్షించబడిన నీ నా జీవితాలు ఈ లోకయాత్రలో సత్యంగా యథార్థంగా ఎలా బ్రతకాలో నీకు నాకు ఆయన నడక నేర్పిన దేవుడు. 32వ కీర్తన 8వ వచనంలో ఉంటుంది, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించుదను. సరి అయిన నడక, చక్కని మార్గాన్ని నీకు నాకు నేర్పుతున్న దేవుడు. ఇందాక పాడుకున్న పాటలో ఈ వచనం చూస్తాను, 143:10లో నీవే నా దేవుడువు, నిష్టానుసారంగా ప్రవర్తించినట్టు దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశంలో నడిపించును. మొట్టమొదటిగా మంచి కాపరి, రెండోది నిన్ను నన్ను సరి అయిన మార్గంలో నడిపించిన దేవుడు. అందుని బట్టి మనం ఆయన్ని ఆరాధన చేద్దాం. మూడవదిగా చూసుకుంటా ఉంటే 23వ కీర్తనలోని 4వ వచనం, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుండవు. గాఢాంధకార లోయ, దావీదు గారు వెళ్ళిన పరిస్థితులు వేరు. నీ జీవితంలో నా జీవితంలో గాఢాంధకార పరిస్థితులు, చీకటి నిన్ను నన్ను ఆవరించినప్పుడు, అన్ని దారులు కూడా మూసుకుపోయినప్పుడు అతను దావీదు గారికి ఎలా తోడై ఉన్నాడు. అన్ని పరిస్థితులు నిన్ను నన్ను చుట్టుముట్టినప్పుడు తోడై ఉండే దేవుడు
మనం ఆరాధించే దేవుడు. నిర్గమాకాండం 14వ అధ్యాయం ఒకసారి చూద్దారండి. నిర్గమాకాండం 14వ అధ్యాయం 19వ వచనం, 20వ వచనం, పేజీ నెంబర్ 56లో ఒకసారి చూద్దాం రండి. ఇప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహముగా ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించును. ఆ దినం దావీదు గారికి చీకటి పరిస్థితులు అలముకున్నాయి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల జీవితంలో కూడా చూస్తున్నప్పుడు ఫరో తరుముకుంటూ వస్తా ఉన్నారు. కొంచెం దీని తర్వాత ముందు ఎర్ర సముద్రం వారికి దగ్గరగా ఉంది. వారి యాత్రా జీవితంలో దేవుడే వారి వెనక ఉన్నాడు, వారి ముందు ఉన్నాడు. ఎంత కాపరిగా దేవుడు వాళ్ళని వెంబడిస్తా ఉంటే, దేవుడు వెళ్తున్నంత సేపేమో వాళ్ళకి ఆ ఇశ్రాయేలు ప్రజలకు వెలుగు కనిపిస్తా ఉంది. చీకటిలోనే ఒక మేఘస్తంభం, అగ్నిస్తంభం కనిపిస్తా ఉంది. వారికి మాత్రం దారులు మూసుకుపోతా ఉన్నాయి. నీ జీవితంలో, నా జీవితంలో చీకటి ప్రబంధ హస్తాల్లో బ్రతుకుతున్న మనల్ని, నీకు నాకు దేవుడు ఎంత తోడుగా ఉన్నాడంటే, ఆ దినం ఇశ్రాయేలు ప్రజలకు తోడుగా ఉన్న దేవుడు నీకు నాకు తోడైంది. ఈ పరిస్థితుల నుంచి కూడా విడిపించి నిన్ను నన్ను ఎంత తోడుగా ఉన్నాడు. ఒకసారి 19, 20 వచనాలు చూసుకున్నా అంటే, అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారికి వెనుకకు పోయి వారిని వెంబడించును. ఆ మేఘస్తంభం వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిల్చును. అది ఐగుప్తుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించును. అది మేఘము గనుక వారికి చీకటి కలిగిన గాని ఇశ్రాయేలు ప్రజలకు వెలుగు. కానీ ఫరో సైన్యానికి అది ఎంత గొప్ప దేవుడండి. ఇలాంటి దేవుడు ఎక్కడున్నారు? ఈ లోకయాత్రలో నా జీవితంలో అన్ని పరిస్థితులు, అన్ని దారులు కూడా మూసుకుపోయినప్పుడు నీకు నాకు ఎంత తోడు. ఒక్కోసారి అనిపిస్తా ఉంటది, ప్రభువా నువ్వు లేకపోతే నా జీవితం ఏమైపోతుంది తండ్రి. నీ చెయ్యి కూడా నన్ను పట్టుకోకపోతే ఏదో ఒక రోజు ఈ లోకంలో ఎప్పుడుకో విడిచి వెళ్ళిపోయేవాడిని తండ్రి అని చెప్పేసి అనిపిస్తా ఉంటది. నీకు నాకు అంత తోడైన దేవుడు. 20 వచనంలో, అది ఐగుప్తు సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించినది మేఘము గనుక వారిని చీకట్లో కలిగిన గాని రాత్రి వారికి వెలుగునిచ్చిన గనక ఆ రాత్రి అంతయు ఐగుప్తుల సేన ఇశ్రాయేలు సేనను సమీపించలేదు. ఎంత కాపాడుతా వస్తా ఉన్నాడు. ఈ లోకాధికారి విషయంలో కూడా నిన్ను నన్ను ఎంత ప్రొటెక్షన్ ఇస్తా ఉన్నాడు. అందుని బట్టి మనం ఆయన్ని ఆరాధన చేద్దాం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట చూద్దాం. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకు, నీ శత్రువునకు నీకు అప్పగించుటకును ఆయన పాలెంలో సంచరించున్నాడు. యుద్ధం మనకు ఒకసారి కొన్ని పరిస్థితులు తాండవిచ్చినప్పుడు సరైనదై పోదాం అనిపిస్తా ఉంటది. ఎందుకంటే శత్రువు మనకంటే బలంగా కనిపిస్తా ఉంటాడు. అదనం అక్కడ ఇశ్రాయేలు ప్రజలకి వాళ్ళు యుద్ధానికి పూనుకున్న సమయంలో పాలెంలో వీరికంటే ముందుగా దేవుడు సంచరిస్తా ఉన్నాడంట. పోరాడేది ఆయన నీ జీవితంలో, నా జీవితంలో. గెలిచేది ఆయన. విజేతగా నీ చెయ్యి నా చెయ్యి అలా చూపిస్తా ఉన్నాడు. ఇంత గొప్ప దేవుడు అండి మనం ఆరాధించే దేవుడు. మొట్టమొదటిగా ఆయన మంచి కాపరి, అందుని బట్టి ఆయన ఆరాధిద్దాం. రెండోదిగా ఆయన నడిపించే దేవుడు. మూడోదిగా చూసుకుంటా ఉంటే ఆయన తోడైండే దేవుడు. నాలుగోదిగా ఒక మాట చూసుకుందామండి, ఆదరించే దేవుడు. 23వ కీర్తన 4వ వచనంలో, నన్ను ఆదరించు దేవుడు. 94వ కీర్తన 19వ వచనం ఒకసారి చూద్దామండి. 94వ కీర్తన 19వ వచనం, నా అంతరంగమందు విచారములు హెచ్చుగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగుతున్నది. ఒక్కోసారి మన విచారాలు మన అంతరంగంలో చాలా ఉంటాయి. ఎవరికి చెప్పుకోలేని బాధలు, ఎవరికైనా చెప్పుకున్నా కూడా వాళ్ళు ఏం తీర్చలేరు. కానీ దేవుడు నీతో నాతో మాట్లాడినప్పుడు ఆయన గొప్ప ఆదరణ నీ జీవితానికి, నా జీవితానికి నెమ్మదిస్తండి. ఇంత గొప్ప దేవుడు అండి మనం ఆరాధించే దేవుడు. చివరిగా ఒక్క మాట చూసుకొని ఆరాధనలకు వెళదాం. 6వ వచనంలో, 23వ కీర్తన 6వ వచనంలో, నేను బ్రతుకు దినములనియు కృపాక్షములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. నిజమండి, ఒకప్పుడు ఆయన సన్నిధికి రాలేని పరిస్థితులు, ఒకప్పుడు ఈ లోక అధికారి ఏది చెప్తే దేవుడు లేని ప్లేసుల్లో ఉన్నాం. దినం సన్నిధికి నిన్ను నన్ను తీసుకొచ్చాడు. జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధించడానికి సజీవ లిస్టులో నిన్ను నన్ను ఉంచినందుకు ఆయన మనం ఆరాధిద్దాం. కీర్తన 134 కీర్తన 3 వచనాలు ఉన్నాయండి. ఆయన సన్నిధి గురించి, ఆ మందిరం గురించి చూసుకొని ఆరాధనలకు వెళదాం. 134 కీర్తన
మొదటి వచనం, యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిల్చుండు వారులారా, యెహోవాను స్తుతించుడి. నిజం, ఆయన మందిరానికి తీసుకొచ్చాడు, ఆరాధిద్దాం. యెహోవా సేవకులారా, నిజంగా ఒకప్పుడు ఆయన బిడ్డలం కాదు, ఆయన బిడ్డలుగా మార్చుకున్నాడు. విలువైన రక్తం ఇచ్చి ఆయన సన్నిధికి తీసుకొచ్చావు కాబట్టి సాగిలపడి ఆయన ఆరాధిద్దామండి. రెండోది అక్కడ రెండో వచనంలో ఉంది, పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నతించడి. ఒకప్పుడు మన చేతులు పాపానికి పూనుకున్నాయి. ఇప్పుడు పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించడానికి, దేవా అని చేతులెత్తి ఆయన్ని ఆరాధించడానికి చక్కని అవకాశం ఇచ్చిన దేవుడు, మనం ఆరాధించే దేవుడు. మూడోదిగా, భూమి ఆకాశములు సృజించిన యెహోవా సీయోనులో నుండి నిన్ను ఆశీర్వదించున్నాడు. బాధల్లో నుంచి, కష్టాల్లో నుంచి, నిందల్లో నుంచి ఆశీర్వాదానికి కారకులైన జీవితాల్లోకి ఆయన మందిరంలోనికి తీసుకొచ్చినందుకు ఆయన ఆరాధిద్దాం. ఈ 23వ కీర్తన ఫస్ట్ టైం బాధలు, కష్టాల్లోంచి స్టార్ట్ అవుతా ఉంది. దేవుడున్నాడని ఒకే ఒక్క ధైర్యంతో కీర్తనకారుడు ముందుకు వెళ్తున్నాడు. చివరికి ఆయన సన్నిధిలో ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఒక 5 విషయాలు మనం చూసాం. మొట్టమొదటిగా ఆయన మంచి కాపరి కాబట్టి ఆయన ఆరాధిద్దాం. రెండోది, అలసిన మన బ్రతుకులకు సేద తీర్చి మన నీతి మార్గంలో నడిపించిన దేవుడు, అందుని బట్టి ఆయన ఆరాధిద్దాం. మూడోదిగా, చీకటి అలముకున్న నీ నా జీవితాల్లో తోడైన దేవుడు కాబట్టి ఆయన ఆరాధిద్దాం. నాలుగోది, ఆదరణ కోల్పోయిన పరిస్థితుల్లో మనల్ని ఆదరించే దేవుడు. చివరిది, చిరకాలము ఆయన మందిరంలో అర్హత లేని నిన్న బ్రతుకులకి ఆయన మందిరంలో గడిపే చక్కని అవకాశం ఇచ్చినందుకు ఆయన ఆరాధిద్దాం. ఈ 5 మాటల్లో మీకు ఏ మాట గుర్తొస్తే ఆ మాట ఆరాధన చేయండి. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఎవరైతే ఆరాధన చేస్తున్నారో మీ తలకంటి ఎత్తుగా చేయి చూపించండి, మైక్ మీ దగ్గరికి వస్తుంది.